డానియల్ చాప్టర్ 8 పార్ట్ 2లో ఉన్నాం. ఈ నమోదును చూసేవారు గత కార్యక్రమం చూసొచ్చారంటే ఇంకా చక్కగా అర్థమవుతుంది. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. డానియల్ చాప్టర్ 8 గమనిస్తే గత రికార్డింగ్ ఇప్పుడే ప్రారంభించినట్లుంది, వెంటనే ముగిసింది. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నాం. స్పిరిచువల్గా వెళ్లాలంటే పలు విషయాలున్నాయి. హెవెన్ మనల్ని ట్రస్ట్ చేయాలంటే మనం పలు టెస్టులు దాటి రావాలి. డానియల్ అనేక టెస్టులు దాటి వస్తున్నాడు. ఈ 8 చాప్టర్ గమనించే వారికి ముందుగా ఈ టెస్ట్ దాటే విషయం దానియేలు తరచుగా ప్లస్గా పైకి పెడుతూనే ఉన్నాడు. ఎక్కడ తను ఫెయిల్యూర్ అయినట్లుగా తెలియలేదు. ఈ చాప్టర్ని నేను చూస్తున్నప్పుడు నాకు ఒకలా ఉంది. ఎలా అతను ఉండగలిగాడు? పలు కారణాలు ఉండొచ్చు. అయితే మరి అన్ని టెస్టులు పాస్ అవుతున్నాడే ఇతను. అలాగని ఓ ప్రశ్న, సీక్రెట్ ఏమై ఉంటుంది అనేది నా మొదటి ఓపెనింగ్ రిమార్క్. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దామండి. ఎందుకంటే ఇంతవరకు డానియల్ 8th చాప్టర్ వరకు డానియల్ పాస్ చేసిన టెస్టులు ఏవేవని అడిగితే సింహపు బోన్ ఇంకా రాలా. అవును, ఎందుకంటే 6th చాప్టర్ లో సింహపు బోను గురించి చూసాం. అయితే సంభవం ప్రకారం దీని తర్వాతే సింహపు బోను సంభవం జరుగుతుంది. ఎందుకంటే ఇతను బెల్షస్సర్ పీరియడ్ లో అవును, మేడో పర్షియన్ గవర్నమెంట్ లోనే ఆయన్ని సింహపు బోన్ లో వేస్తున్నారు. కరెక్ట్. సో ఇంతవరకు అతను క్రాస్ చేసినవి ఏవేవి అడిగినట్లయితే, ఒకటి, నెబుకద్నెజరు జ్ఞానులందరికీ టెస్ట్ పడుతున్నప్పుడు ఇతను దేవుని సముఖములో రివీల్ చేసి ఇచ్చింది. రెండవది, ప్రతిమను నమస్కరింపకుండుట. భోజన విషయంలో నమ్మకముగా ఉండడం. బెల్షస్సర్ పీరియడ్ లో ఇతన్ని గణహీనపరచడం. ఏంటంటే నెబుకద్నెజర్ కాలం నుండి బెల్షస్సర్ కాలం వరకు ఇతన్ని ఎవరు పట్టించుకోవాలి. ఒక మంచి పోస్టింగ్ లో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఎందుకు పనికిరాని పోస్టింగ్ లో కొంతమందిని పడేస్తారు చూడండి. ఆ విధంగా పడేశారు. ఈయన ఎక్కడా లేడు. చివరికి బెల్షస్సర్కి ఆవిడ చెప్తుంది, ఇలాగొకరున్నారు, నువ్వు కావాలంటే అతన్ని పిలిచి అడుగు అంటాను. తర్వాతే దానియేలు పిలువబడతాడు. సో అంతవరకును ఇది ఒక టెస్ట్. మీరొక సుపీరియర్ పోస్ట్లో ఉంటూ మిమ్మల్ని తీసుకెళ్లి ఏమీ లేని చోట వేశారు. మీరొక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మీరా చోట సహనంగా ఉండాలి చూడండి. అవును. అహితోపేలు అని ఒకడు ఉన్నాడు బైబిల్లో. అవును. అబ్షలోంకి ఆలోచన చెప్తాడు. అతని ఆలోచన అతను అంగీకరించలేదని తెలుసుకున్న వెంటనే అతను సూసైడ్ చేసుకుంటాడు. అలాంటి క్యారెక్టర్ అతను అలాగా. ఎందుకంటే నాకు గణహీనత ఏర్పడింది. అవును, ఇన్సల్ట్ చేశారు, ఇక నేనెందుకు బ్రతికుండాలి అన్నది అహితోపేలు యొక్క స్థితి, థింకింగ్. ఇది ఒక సహజంగా జరిగేది. మంచి ఒక పోస్టింగ్ లో ఉన్నటువంటి వారు దాని క్రింద ఉన్న పోస్టింగ్ కి వెళ్లాలని ఇష్టపడరు. అటు తర్వాత వారికి లైఫే ముగిసింది, అంతే, ఓవర్ అయింది. కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొందరు వచ్చి వారు తట్టుకోలేరు. వారందరూ ఆ టెస్ట్ ని ఇతడు పాస్ అవుతాడు. ఇలాంటి ఒక క్యారెక్టర్. అవును, మీరు చెప్తుంటారు కదా, అవును, తెలిసిన విభాగం తెలియని కోరమని. ఇది దానియేలు దగ్గర ఉన్నటువంటి విషయం. నెబుకద్నెజర్ పీరియడ్ నుండి బెల్షస్సర్ పీరియడ్ వరకు పట్టింపుకు రాని మనిషి ఇతడు. ఎంతకీ ఆనెస్ట్ గా ఉండి నిజాయితీగా ఉండి అన్ని రీతులుగా మరి టాలెంట్ ని ప్రూవ్ చేసిన మనిషి. గమనిస్తే ఆ రాజుకు తెలియడం లేదు, ఆ రాణి చెప్తుంది, వచ్చి చెప్తుంది, ఇతనే మీ నాన్న అడగండి అని చెప్పి. అందులోనూ మరొక టెస్టు అతను ఎలాగ పాస్ చేస్తాడంటే, రాజు బెల్షస్సర్ చెప్తాడు, ఇది నువ్వు చెప్పినట్లయితే నీకు అన్నిటిని కూడా ఇస్తానంటాడు. అందుకు డానియేల్ చెప్తాడు, నువ్వే ఉంచుకో అంటాడు. రాజునొద్దనే, ఎందుకంటే నువ్వు నన్ను గౌరవించని వాడివి. నువ్వు నా యొక్క దేవుడు నాపై నుంచిన అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తివి. నీ గిఫ్ట్ అక్కర్లేదు, నువ్వు ఇవ్వదలుచుకున్నది నువ్వే ఉంచుకో. ఇది చెప్పడానికి ధైర్యం కావాలి కదా. మనమైతే ఏం చేస్తాం? దేవుడు నన్ను మరలా హెచ్చిస్తున్నాడు, నేనొచ్చేశాను, దేవుడు నన్ను ఆశీర్వదించ మొదలుపెట్టాడు, ఇది నాకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన అవకాశం అనుకుంటాం కదా. అవును, ఇవన్నీను స్పిరిచువల్ స్టాండర్డ్ క్వాలిటీ. సగటు మనిషి ఎవరైనా ఏది చేస్తారో అది ఈయన చేయడు. తన స్పిరిచువల్ క్వాలిటీకి మర్యాద లభించే చోటే అది అక్సెప్ట్ చేస్తాడు. నా స్పిరిచువాలిటీ గౌరవించిన వ్యక్తి దగ్గర ఎటువంటి ఘనత వచ్చినా నాకు అవసరమే లేదు. ఒక గొప్ప దైవజను దగ్గర జరిగిన ఒక విషయం, ఒకరు ఆ సేవకుణ్ణి చూడాలని ఇష్టపడ్డాడు. ఈయన దగ్గర ఏదో వినాలనుకుంటున్నాడు, ప్రవచనం ఏదో వినాలనుకుంటున్నాడు. ఈ సేవకుడు అతని రమ్మంటున్నాడు. అయితే ఈ సేవకుణ్ణి చూడాలనుకున్న వ్యక్తి ఒక పెద్ద పోస్టింగ్లో ఉన్నాడు. అతను చెప్తున్నాడు, నన్ను చూడటానికి లైన్లో ఉన్నారు, అందుకు ఆయన నీకు కావాలంటే నువ్వు వచ్చి నన్ను చూడని చెప్పాడు. ఈరోజు ఆలోచించండి, ఒక పెద్ద పోస్టింగ్లో ఉన్న వ్యక్తి మనల్ని పిలిస్తే ఎలా పరిగెత్తికెళ్తాం? అదే వారి స్పిరిచువల్ స్టాండర్డ్కి వారిచ్చేటువంటి ముఖ్యత్వం. అదొచ్చి డానియేల్ దగ్గర మనం చూడగలం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ 8th చాప్టర్లో పార్ట్ 2లో ఉన్నాం. దీని మరో భాగంగా నాకైతే ఇది ఒక హిస్టరీ బుక్ చూస్తున్నట్టుగా ఉంది, కొద్దిగా ఫ్యూచరిస్టిక్ గా ఉంది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? హిస్టరీ బుక్ కాదు, ఫ్యూచరిస్టికే. హిస్టరీ అంటే జరిగింది రాయడం. అవును, చరిత్ర. ఆ రోజుల్లో అది హిస్టరీ కాదు, సమయంలో అది హిస్టరీ కాదు.
ఇది వచ్చి ఒక ఫ్యూచరిస్టిక్ విషయమే. ఇంకా ఈ అధ్యాయం ఫ్యూచరిస్టిక్కే, ఇందులో సగం జరగలేదు, ఇంకా మీదట జరుగుతుంది. నేనెందుకు ఇది హిస్టరీ అని టచ్ చేశానంటే, అలెగ్జాండర్ గురించి పలు రాజుల గురించి జరిగిన విషయాలు ఈ రోజు చూస్తుంటే ఆ ఒక్క కోణంలో నేను చూస్తున్నాను. యాక్చువల్గా అందువల్లే చెప్పాను. లేకపోతే మీరు చెప్పినట్టుగానే మేకపోతు అనేటువంటిది వచ్చి అలెగ్జాండర్ కూర్చున్నటువంటి ఒక మాట. అవును. అక్కడ వాక్యం చెప్తుంది 21లో, బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజు. అదేంటి గ్రీకుల రాజు మొదటి రాజు? మేకపోతన్నది గ్రీకు దేశపు రాజును సూచిస్తుంది. రైట్. ఆ పెద్ద కొమ్ము ఒకే కొమ్ము అన్నది ఉంది, అది మొదటి రాజును సూచిస్తుంది. అంటే ఏంటని చూసినట్లయితే గ్రీకు సామ్రాజ్యం యొక్క ఫస్ట్ కింగ్. అప్పుడు అలెగ్జాండర్ ఏమై ఉండాలి? ఫస్ట్ కింగ్ అయి ఉండాలి. అవును. అప్పుడు అలెగ్జాండర్ తండ్రి కూడా కింగ్ అయి ఉండాలి కదా. అవును. అతను ఎవరైనా చూస్తే ఫిలిప్పు. అవును. అప్పుడు ఎలా ఈయన ఫస్ట్ కింగ్ అవుతాడు? ఈ క్వశ్చన్ ఉంటది కదా. నాకనిపించింది. అటు తర్వాత హిస్టరీ చదవడం మొదలుపెట్టా. అక్కడికెళ్ళి చూసినట్లయితే ఫిలిప్ వచ్చి మాసిదోనియా అనే భాగానికి మాత్రమే రాజుగా ఉండేవాడు. ఉదాహరణకు చెప్పినట్లయితే ఒక స్టేట్. అప్పుడు గ్రీక్ సామ్రాజ్యం ఫామ్ అవలా. గ్రీక్ అనేది ఉంది. ఇప్పుడు ఇండియా వేరువేరుగా ఉండింది కదండి ఒక కాలఘట్టంలో. ఆ తర్వాతే కదా ఇండియా మొత్తం కలిపారు, ఇంటగ్రేషన్. అదేలాగున్నా గ్రీకు సామ్రాజ్యంలో గ్రీకు వేరువేరుగా ఉండింది. ఒక రీజియన్ కి ఒక కింగ్, ఒక రీజియన్ కి ఒక కింగ్. యూరోపియన్ యూనియన్ లో వేరువేరుగా ఉండిన దేశాలు అవి 28గా కలిసి ఒక యూరోపియన్ యూనియన్ ఫామ్ చేశారు. ఇప్పుడు ఆ విధంగా గ్రీక సామ్రాజ్యాన్ని తయారు చేసింది ఫస్ట్ కింగ్ ఎవరంటే అలెగ్జాండర్. ఓకే. వేరుగా ఉండింది మాసిదోనియా, ఫిలిప్. ఇది ఏర్పరిచింది అలెగ్జాండర్. అందులో నాకెంతో దేవుని యొక్క ప్రాఫెసీ యొక్క సీక్రెట్స్ నేను చెప్తున్నా. ఇందులో అతను చెప్తాడు చూడండి, ఆ మేకపోతు కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తనని ఉంటది. అది చూడండి 5వ వచనము. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి. ఇప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడంటే బెల్షస్సర్ గవర్నమెంట్లో ఉన్నాడు, బాబిలోన్లో ఉన్నాడు, ఇరాక్లో ఉన్నాడు. ఇది ఇంకా జరగల. సో అతనికి వెస్ట్ నుండి వస్తుంది. వెస్ట్ నుండి ఒక మేకపోతు దాని కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. కాళ్ళు నేల మోపకుండా అంటే ఏంటి అర్థం? దాని అర్థం మేకను మీరు గమనించినట్లయితే ఒట్టి షార్ట్ స్టెప్ వేస్తుంది. అవును. స్పీడ్ అంటే నచ్చదు. ఎంతో స్పీడ్ ఉండదు, షార్ట్ స్టెప్ వేసి వెళ్తుంటది. చిరుత అట్లే లాంగ్ స్టెప్ వేసి వెళ్తుంది. దాని డెప్తే ఒకలా ఉంటుంది, ఎంతో ఎక్కువగా ఉంటుంది. అయితే మేకపోతు ఇది అయితే కాళ్ళు నేల మోపదు, ఒకే స్ట్రెచ్లో వెళ్తుంది అంటాడు. ఎంత గొప్ప మీనింగ్ ఉందో చూడండి. ఎంత మీనింగో చూడండి. అది మీరు ఈ ప్రాఫెసీ ఎలా నెరవేరిందో చూసినట్లయితే అలెగ్జాండర్ మాసిదోనియా నుండి బయలుదేరినప్పుడు గ్రీక సామ్రాజ్యాన్ని ఏర్పరచి అట్లే అతను చెప్పింది నేను ఈ వరల్డ్ పట్టుకుంటా. 22వ ఏట తీర్మానం చేస్తున్నాడు. ఆ థాట్ అతనికి వస్తుంది. ఐ వాంట్ టు కాంకర్ దిస్ వరల్డ్ అని చెప్పినట్లు కోరేష్ కొన్నట్లు ఇన్బిల్ట్. అదే అతను కోరేష్ కూడా ఇతనికి ఇన్స్పిరేషన్. ఇతను తీర్మానం చేస్తున్నాడు ఈ లోకాన్ని పట్టుకుంటాను అని చెప్పి. అప్పుడు ఒకే స్ట్రెచ్ అక్కడ బయలుదేరి ఇండియా వరకు వచ్చాడు. వచ్చి రిటర్న్ అయ్యేప్పుడు బాబిలోనియాలో చనిపోయాడు. 33వ ఏట చనిపోయాడు. ఒక వ్యాధి సోకింది, ఆ వ్యాధి చేత చనిపోయాడని చెప్పి హిస్టరీ మనకి చెప్తుంది. అప్పుడు అలెగ్జాండర్ యొక్క జర్నీ వచ్చి ఒకే స్ట్రెచ్చే, ఒకే స్ట్రోక్ స్పీడ్. అందువల్ల 7వ అధ్యాయంలో చూసేప్పుడు చిరుతాని చూశాం, లెపర్డ్. అదే సమయంలో ఇక్కడ చూస్తున్నప్పుడు మేకపోతని చూస్తున్నాం. ఒకే స్ట్రెచ్. ఇక్కడెందుకని చిరుతని ఎస్టాబ్లిష్ కాలేదు, గొర్రెని బేస్ చేసుకుని చెప్తున్నాడు? ఇప్పుడు ఈ ప్రాఫెసీ వచ్చి వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతనికి. అవును. మాదియా పారసిక గవర్నమెంట్ వారిని ఒక మేకపోతుగాని సూచిస్తున్నాడు. ఈ పర్స్పెక్టివ్ లో వస్తుంది. దీని వెనుక మీరు ఇంకా కొంత డీటెయిల్గా చూసినట్లయితే ఇందులో ఉన్నవారిని అందరినీ చూస్తే యాంటీక్రైస్ట్లో ముగిస్తారు. ఓహో. మన దేవుడొచ్చి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. యాంటీక్రైస్ట్ గురించి చెప్పేప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ప్రకటన 13:11లో ఇదిగో భూమి నుండి మరొక మృగము లేచుట చూచితిని. అది గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు గలదిగా ఉండింది, ఘటసర్పం వలె మాట్లాడింది. మరి ఈ యొక్క గొర్రెపిల్ల వచ్చి యాంటీక్రైస్ట్. యాంటీక్రైస్ట్ ఎలాగుంటాడంటే అట్లే క్రైస్ట్కి మోడల్గా ఉంటాడు చూడటానికి, అయితే లోన శాటైన్ అయి ఉంటాడు. అదే ప్రకటనలో ఉంటుంది, అదే గొర్రెపిల్లగా ఇక్కడ చూపించబడుతుంది. సో ఇక్కడ వీరు వచ్చేప్పుడు ఈ స్థలములో అలెగ్జాండర్ ఒకే స్ట్రెచ్ ఫుల్గా వెళ్ళొచ్చి బాబిలోనియాలో చనిపోతాడు. సో అదే ఇక్కడ చెప్పబడుతుంది, కాళ్ళు నేల మోపకుండా ఒకే స్ట్రెచ్ అని అర్థం. అందులోనూ మరొకటి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే
ఆ యొక్క కొమ్ము అన్నది బలము కలిగినదై విరిగిపోయాను. అక్కడ వాక్యం చెప్తుంది చూడండి, ఆ 8వ వచనము, ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగాను. చాలా పీక్లో ఉన్నప్పుడే అలెగ్జాండర్ 33 సంవత్సరాలు చనిపోయాడు. ఈ కొమ్ము వీకై కింద పడిపోలేదు, స్ట్రాంగ్గా ఉన్నప్పుడే విరిగి పడిపోయింది. అదే దాని స్పెషాలిటీ. ఇవన్నీ దాదాపుగా ఒక 200 సంవత్సరాలకు ముందున్న ప్రాఫెసీ. డానియల్కి సీక్రెట్గా రివీల్ చేసేది. ఎందుకంటే మేడో పర్షియన్ గవర్నమెంట్ ఇంకా రాలా. వారొచ్చే దాదాపు 200 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాతే వీరొచ్చారు. సో హెవెన్ ఇష్టపడి తన యొక్క క్లోజ్ అయిన వ్యక్తికి దీన్ని రివీల్ చేస్తున్నాడు. రివీల్ చేస్తుంది. ఎందుకు రివీల్ చేస్తుందని అడిగితే, వచ్చే కార్యాలు నా వలె స్పష్టంగా తెలియజేసే దేవుడు లేడని చెప్పి ఆయన ప్రూఫ్ చేస్తూ ఉంటాడు. భూతకాలాన్ని ఎవరన్నా చెప్పచ్చు, హిస్టరీ. జరిగే విషయాలు ఎవరన్నా చెప్పచ్చు. కొంత ఆ తర్వాత జరిగే విషయాలు గెస్ చేసి చెప్పచ్చు. అయితే 200 ఏళ్ల తర్వాత జరిగేది స్పష్టంగా ఎవరూ చెప్పలేరు. ఇలాగే ఉంటుంది ప్రాఫెసీ. జనులు గుర్తించొచ్చు. ప్రాఫెసీ అంటే ఇలాగే ఉంటుంది. ఎలాగుంటుంది? పిన్ పాయింట్గా జరిగేది స్పష్టంగా దేవుడు చెప్తాడు. ఈ ఊహాత్మకంగా చెప్పేటువంటి ప్రాఫెసీ దేవుడు తెలియజేయడు. గెస్సింగ్ అంతా కాదు. లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఏ టైం అలా చెప్పేవాడు కాదు. ఏదో దేశంలో జరుగుతుంది అని దేవుడు చెప్పడు. మోయాబులో జరుగుతుంది, యెరూషలేములో ఇలా జరుగుతుంది. ఇక్కడే ఈ 8th చాప్టర్ బిగినింగ్ లోనే క్లియర్ గా ఈ స్థలాన్ని చూపిస్తుంది. బాబిలోన్ లోనే ఇది జరిగింది అని. మీరు ఏ ప్రవచనమైనా తీసుకోండి, నాకు దీనికంటే ఎంతో ఆశ్చర్యపడేదేంటంటే, యెహెజ్కేల్లో 6వ సంవత్సరంలో 6వ నెల 5వ దినాన నాకు ఈ ప్రాఫెసీ లభించింది. డేట్ కూడా ఉంటుంది. అంత డీటెయిల్డ్ గా మాట్లాడతాడు దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రాఫెసీని జనులు అర్థం చేసుకోవాలి, ప్రాఫిట్ని అర్థం చేసుకోవాలి. అది మాత్రమే కాదు, డానియల్ వద్ద ఒక ముఖ్యమైన క్వాలిటీ నేను చూస్తున్నాను. యెర్మియా చెప్పాడు, యెషయా చెప్పాడు. చాలా మంది ఈ విషయాలు చెప్పుండొచ్చు. అయితే ఇతను ఒక భారం చెప్పింది, తాను కాపాడి అది చదవాలి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక థాట్ అతనిలో ఉంది. గమనించారా? అది బైబిల్లో ఎలా ఉంది అంటే, ఇతనికి ఒక బయలుబాటు దొరికింది. ఇంతటితో నేనొచ్చి అవును సంతోషపడుతూ, అయ్యా నాకు దేవుడు చెప్పాడు. చాలా మందితో సమస్య ఏంటంటే, ఒక విషన్ దొరుకుతుంది, ఆ విషన్కైనా అర్థమే తెలియదు. డానియల్కి తెలియదు. అయితే డానియల్కి వీరికి ఏం వ్యత్యాసం అంటే, ఆ విషన్కైనా అర్థాన్ని డానియల్ వెళ్ళి అడుగుతాడు దేవుని దగ్గర. రివీల్ చేయమని అడుగుతాడు. ప్రభువా, ఇది నాకేంటో తెలియజేయండి అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు ప్రాఫెసీ అని వచ్చేప్పుడు తర్వాత ఆ డానియల్కి తెలియజేయబడుతుంది. విరిగి పడిపోయింది. దాదాపు 200 సంవత్సరాలకు ముందుగా ఈ సంభవం జరుగుతుంది. దేవుడు రివీల్ చేసి ఇస్తున్నాడు. ఇది దీని తర్వాత స్టేజ్ కూడా దేవుడు చెప్తున్నాడు. మరొక విషయాన్ని చూడండి. డానియల్కి ఈ గ్రీక సామ్రాజ్యాన్ని గూర్చి తెలియజేయాల్సిన రీజన్ ఒకటి ఉంది. ఏంటి రీజన్ అని అడిగినట్లయితే, ఇప్పుడు ఈయన చెప్పేటువంటి ప్రాఫెసీ ఉంది కదా, ఆ కాలఘట్టము బైబిల్లోనికి రాదు. ఎందుకన్నట్టయితే, మలాకి నుండి మత్తయి వరకున్న మధ్యకాలమే గ్రీక్ సామ్రాజ్యం. డార్క్ పీరియడ్ 400 ఇయర్స్. ఆ యొక్క మధ్యకాలములో బైబిల్ ఉండదు. బైబిల్ ఉండదంటే దాని సెన్స్, ఆ రోజు దేవుని యొక్క మాట లేదు, ప్రాఫిట్స్ లేరు. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు, ముందుగానే అది చెప్పి ఉంచుతున్నాడు. దేవుని ప్రేమ చూడండి. ఆ కాలఘట్టములో కూడా ప్రజలొచ్చి వాక్యము లేకుండా మిస్గైడ్ కాకూడదు, ఆ వాక్యము లేకుండా అల్లాడిపోకూడదని చెప్పి అవసరమైంది ముందుగానే ఇచ్చి పెడుతున్నాడు. ఇందులో లోతైన అర్థం ఉంది. ఎక్కడ కూడా దేవుడు మాట్లాడలేదు అని రాయబడలేదు. ద డార్క్ ఏజెస్ లో కూడా మరి మలాకి టు మాథ్యూ ముందే మాట్లాడాడు. ఇది వారు స్టడీ చేస్తేనే మనం చూడబోతున్నాం 11వ అధ్యాయంలో. ఈ డానియల్ యొక్క ఎండులో నుండి జీసస్ క్రైస్ట్ వచ్చేంత వరకును పిన్ పాయింట్గా మాట్లాడుంటాడు. అట్లే ఏ కింగ్ వస్తారు, ఏమేమి చేస్తారు, అంత అక్యురేట్గా పిన్ పాయింట్గా ఉంటుంది. సో డానియల్ బుక్ ని ఎంత డెప్త్ గా చదవడం మాత్రమే కాదు, తెలిసిన విషయం తెలియని కోణంలో పలు యాంగిల్లో మనం అడిగి పొందుకోవాలి ఖచ్చితంగా. 8వ అధ్యాయంలో ఉన్న సంఘటనలు మాత్రం కాదు, డానియల్ బుక్కే. అదే చెప్తున్నాను కదా, 2000 సంవత్సరాలుగా ధ్యానిస్తున్నారు, ఇంకా ముగించలేదు. 12 అధ్యాయాలే, ఇంకా ధ్యానించి ముగించలేకపోయామే. ఇంకా అనేక మందికి దీని విషయాలు అర్థం కాలేదే. వారే చెప్తున్నారు, మేమింకా ఏవేవి ధ్యానిస్తున్నాం తెలియలేదు. నిజం, ఎవరి వలన పూర్తిగా మేము ధ్యానించేశాము అని ఎవరు చెప్పలేరు. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే దానియేలు పుస్తకాన్ని పూర్తిగా ఆ కాలంలో ఎందుకు ధ్యానించలేకపోయారంటే, దీని యొక్క సెకండ్ బుక్ అంటే దీని యొక్క ట్విన్ బుక్ కదా, దీని యొక్క మరొక బుక్ రాకుండా ఉంది. అవును, పార్ట్ 2 వస్తేనే ఇది అవుతుంది. అవును, అప్పుడు డానియేల్కి ఇది వస్తుందని కూడా తెలియదు.
ఆ పార్ట్ 2 వస్తేనే ఇది కలిసి ముగిస్తుంది. ఇప్పుడు అలెగ్జాండర్ తర్వాత నలుగురు జనరల్స్ రావాలి ఆయనకు ఆయన తరచుగా కొనసాగింపుగా. ఈ నలుగురు జనరల్స్ గురించి ఇక్కడ ఉంటుంది. మరొకటి ఇందులో యోచించి చూడండి, ఒక రాజు అనంతరం మరొక రాజు రావడమే కదా మెథడు. అన్ని కాలాల్లోనూ అలాగే ఉంది కదా. అయితే అలెగ్జాండర్ తర్వాత నలుగురు వస్తారనేది ఎంత గొప్ప ప్రాఫెసీ. పెద్ద సీక్రెట్. ఊహాత్మకంగా మీరు చెప్పలేరు కదా. సులువుగా చెప్పలేము. తేటగా చెప్తాడు దేవుడు నలుగురు వస్తారని. చూసినట్లయితే కసండర్, లైసిమికస్, టాలమీ వన్ స్లాటర్, సెలుకెస్ నికేడర్ నలుగురు వస్తారు. ఈ నలుగురును ఆ అలెగ్జాండర్ యొక్క రాజ్యభారాన్ని 4గా విభజిస్తున్నారు. ఎందుకంటే 70% వరల్డ్ అతని చేతిలో ఉంది. అందులో మరొక ఆశ్చర్యం 11th చాప్టర్లో ఉంటుంది. అతని యొక్క రాజ్యభారం అంటే ఈ అలెగ్జాండర్ యొక్క రాజ్యభారం అతని వంశపు వారిని దాటి వెళుతుందని తెలియజేయబడుతుంది. చూడండి 4వ వచనంలో, అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అంటే నలుగురు జనరల్స్కి వెళ్ళిపోయింది. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వం పెరిగివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు అని ఉంది. ఎంత స్పష్టంగా ఉందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అక్యురేట్గా. ఎలా చెప్పగలరు? నా తర్వాత నా సంతతి వారని నెబుకద్నెజర్ అనుకున్నాడు, నా తర్వాత మా వాళ్లే అనుకున్నాడు. రాయబడింది అలెగ్జాండర్ ఒక్కడే. అలెగ్జాండర్ సంతతికి లేదు, తన తమ్మునికి లేదు, అతని వంశపు వారు కానివారికి, అతని పెరతండ్రి మామ ఎవరికీ లేదు. వేరే నలుగురు జనరల్స్కి వెళ్ళిపోయింది. హెవెన్ అయితే ఫోర్సైట్ గా దీన్ని ప్లాన్ చేస్తుంది. అది అలాగే కరెక్ట్ గా రివీల్ చేస్తూ ఉంది. ఎంతో చక్కగా మనం హెవెన్ అర్థం చేసుకుంటే, హెవెన్లీ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుంటే సమస్యలు చాలా సాల్వ్ అవుతాయి. అంటే మనం చాలా చెప్పుకున్నాం, మరలా చెప్పినట్టుగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడడానికి అనేక దారులున్నాయి. దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడొచ్చి నేను గాడు నీతో మాట్లాడను అనే దేవుడు కాదు. ఆదాము కాలం నుండి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? అతనే వెళ్ళి దాక్కున్నాడు. ఇన్ఫాక్ట్ మన లెవెల్కి వస్తున్నాడు, మన లెవెల్కి. ఆ తర్వాత నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ జనులతో వారే చెప్తున్నారు, మోషే దేవుడు మాట్లాడద్దు, మోషే మాట్లాడని వెళ్ళి దాక్కున్నారు. ఆ తర్వాత యేసు మాట్లాడుతున్నాడు, యేసైనా మాట్లాడనివ్వల. ప్రవక్తలు మాట్లాడుతున్నారు, మాట్లాడనివ్వలేదు. అన్ని కాలాల్లోనూ దేవుడు మనతో ఇంకా మాట్లాడాలనుకుంటున్నాడు. చెప్పాలంటే సౌలు రాజు కావాలని వీరే అడుగుతున్నారు, మాకొక రాజును ఇవ్వండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారు నన్ను త్రోసివేస్తున్నారు, నిన్ను కాదు నన్నే. సో అప్పుడు దేవుడు అన్ని కాలాల్లోనూ మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ గాడ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న సమస్య ఏంటని అడిగితే, ఆ రోజు మోషేతో చెప్పారు కదా, దేవుడు కాదు మాతో మోషే మాట్లాడనిమ్మో. ఈ రోజు ప్రజలు అదే చెప్తూ వస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికెళ్ళి కూర్చుని అడగడం లేదు. ఈ యొక్క పుస్తకములో కోట్ల కొలది ట్రెషర్స్ ఉన్నాయి. ఇది ఒక అరగంట తీసుకుని మీరు ప్రార్థనలు పరిశుధాత్మతో నిండి చదివి చూడండి. దేవుడు మీతో మాట్లాడకుండా ఉండనే ఉండడు. ఎంతటిని వదిలేస్తున్నారు. ఎప్పుడునూ ఏదో ఒక మోషన్ వెళ్ళి పట్టుకుంటున్నారు. దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడు మీరు అడిగి చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, నేను నీలోనికొచ్చి వాసము చేస్తాను, సర్వ సత్యములోనికి నడిపిస్తాను, అది కూడా దాటి రానున్న కార్యాల గురించి బోధించదను. ఫ్యూచర్ విషయాన్ని నీకు చెప్తానంటున్నాడు కదా. మాటిమాటికి 2000-4000 సంవత్సరాల ప్రజలకి ఈ థాట్ ఒక మీడియేటర్ పెట్టుకుంటున్నారు. ఆ మీడియేటర్ విని చెప్తాను నేను, అక్కడే మిస్గైడ్ అవుతుందంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి ప్రజలకి మధ్య రిలేషన్షిప్ లేని కాలంలో ఒక మీడియేటర్ ఉండేడు, న్యాయం. ఒక అడ్డుతెర ఉండింది. దేవుడిలోనుంటున్నాడు, ప్రజలు బయట నుంచున్నారు. వెళ్ళి ప్రజలు అడుగుతున్నారు, ప్రభువా ఏం చేయాలి? ఈ మధ్యలో ఉండే మీడియేటర్ అడ్డుతెర వెనకెళ్ళి పనులన్నీ ముగించి తిరిగి వీళ్లతో చెప్తాడు, దేవుడిలా చెప్పాడని. ఇప్పుడే అడ్డుతెర చినిగిపోయింది కదా, డైరెక్ట్గా గాడ్ని చూడొచ్చే, వినొచ్చు, అడగచ్చు కదా. ఎందుకు వీరు ఆ పని చేయలేదు? వీరు ఇటువంటి మీడియేటర్స్ ఉంచుకోవడం వల్ల మీడియేటర్స్ వీరిని యూజ్ చేసుకుంటున్నారు. అనేక మిస్టేక్స్ జరుగుతున్నాయి, మిస్గైడ్ జరుగుతుంది. యూజ్ చేయడం కూడా వదిలేయండి, అది రెండవది. మిస్గైడ్ అవుతుంది. ఒక అమ్మాయికి వివాహం జరగాలన్నా వీరు ప్రార్థించడం లేదు. ఇప్పుడు ఎవరైనా ఒకరికి ఫోన్ చేసి ప్రార్థించమంటాం. ఒక అబ్బాయి బయట దేశాలకి పనికి వెళ్ళొచ్చా లేదా, దానికంటూ ఎవరికైనా ఫోన్ చేసి నాకు ప్రార్థించి చెప్పండి. ఇది కూడా పర్వాలేదు, మన్నించొచ్చు. సేవకు అప్పగించుకుంటున్నారు.
నేను సేవలోకి వెళ్ళొచ్చా లేదా మీరు ప్రార్థన చేసి చెప్పండి. ఇది కొంచెం ఓవర్గా ఉంది కదా. ఓవర్గా ఉంది కదా. అదేమంటే విశ్వాసులు తమ కూతురికి మంచి జీవితం కుదరాలి, వారు ప్రార్థిస్తున్నారు. ఎవరైనా అవునిది పర్ఫెక్ట్ అని చెప్తే సంతోషంగా ఉంటుందని అడుగుతున్నారని అనుకోవచ్చు. అది సరే, నువ్వు సేవకొస్తున్నావు, దేవునితో నడుస్తున్నావు, అది నిజమా కాదా అని దేవుని దగ్గర అడిగి చెప్పమంటే ఏంటి అర్థం? ఇదే ఈనాడున్న దేవునికి మానవులకు మధ్య ఉన్న సమస్య, గ్యాప్. సో మీరు వెళ్ళి మాట్లాడి చూడండి. ఇది మాత్రమే కాదు, దేనికంటే అందువల్ల మాథ్యూ 13లో 52లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త లేక పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడంటున్నాడు. దాని అర్థమేంటంటే మన యొక్క దేవుని యొద్ద నుండి పాత పదార్థాల ధననిధుంది, క్రొత్త కార్యముంది. ఇప్పుడు ఇవన్నీ పాత పదార్థాలు, వీటిలో నుండి దేవుడు మీకు రివీల్ చేస్తాడు. ఇది మాత్రం కాకుండా ఇంకా దేవుని దగ్గర అనేక రెవల్యూషన్స్ ఉన్నాయి. మీరు దేవుని దగ్గరికి వెళితే అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఆ ధననిధి దేవుని దగ్గర పొందుకోవాలి, అదే క్రొత్తవి. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ అని మనం బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ అన్న విషయానికి ఎక్కడ వస్తున్నామంటే, ఇప్పుడు ఆ జనరల్స్ కాలంలో జరిగే సంభవం, దాని చుట్టూ ఈ జరిగే విషయాలు అన్నీను గ్రీక సామ్రాజ్యంలో జరిగే సంభవాలు, దాని వెంబడి వచ్చే ఎండ్ అంతవరకు ఇందులో మాట్లాడి ముగించాడు ఆయన. ఈ డానియల్ చాప్టర్ 8లో గమనిస్తే చాలా ప్రాఫెసెస్ ఇందులో ఉన్నాయని మనం మాట్లాడుతూ ఉన్నాం. అది కాకుండా మరి లాస్ట్ టైం మనం చూసాం 6 రాజ్యాల గురించి. అందులో గాడ్స్ కింగ్డమ్, డెవిల్స్ కింగ్డమ్ అని కూడా ఉంది. ఇప్పుడు ఇందులో దేవుడు రివీల్ చేసే దానిలో ఒక నెగటివ్ క్యారెక్టర్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు దీన్ని రివీల్ చేశాడు? ఇంకా చెప్పాలంటే దేవుడు తన పిల్లలపై అంతగా ప్రేమించే దేవుడు ఎందుకని మరి మన పిల్లలకు చెడు కీడు వచ్చినట్లుగా రివీల్ చేస్తున్నాడనే ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. 23వ వచనము నుండి మీరు చెప్పే విషయం ఉంది. యాంటీయోకస్ 4 ఎఫెఫెనస్, ఇతని గురించి డీటెయిల్గా మనం వెనక చూద్దాం. బట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్తాను. ఎందుకు ఇటువంటి మనుషులను దేవుడు అనుమతిస్తున్నాడని చెప్పి. ఇప్పుడు నేనొచ్చి మీకు మంచి విషయాలన్నీ చెప్పాను, మంచి ఇల్లు కట్టించాను, అన్నీ చేసి ఇది జాగ్రత్తగా చూసుకో, క్లీన్గా ఉంచుకో, ఇందులో ఎటువంటి మురికి పడకుండా చూసుకో అని నేను చెప్పేశాను. అవును. బట్ నేను ప్రతిసారి వచ్చి చూస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఇల్లు లేదు. ఆ ఇల్లొచ్చి మురిగ్గా ఉంది, మోసంగా ఉంది, ఏహ్యంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయలేదు. ఇంకొకటి, అది కూడా దాటి నేనేది చేయకూడదన్నానో అది జరుగుతుంది. అసహ్యమైన కార్యాలు. నేను ఇవన్నీ చేయమని చెప్పాను, అది నువ్వు చేయలేదు. ఇది చేయొద్దన్నాను, అది చేస్తున్నావు. సో నాకు ఏది నచ్చిందో అది ఖచ్చితంగా జరుగుతుంది. నేనేం చేస్తున్నాను? ఫస్ట్ వస్తున్నా, వచ్చి ఒక వ్యక్తిని పెట్టి ఒక సూపర్వైజర్ని పంపి ఆ ఓనర్ చెప్తున్నాడు ఇల్లు నీట్గా పెట్టమని. ఆయన చెప్తున్నాడు, సరేండి అలాగే నేను పెట్టుకుంటానని చెప్పి పెట్టలా. తరువాత మరొక వ్యక్తిని పంపుతున్నాడు. ఆయన కొంత కఠినంగా చెప్తున్నాడు, ఏమండి ఆయనకు నచ్చలా, చూడండి ప్రాఫిట్స్ వచ్చి చెప్తున్నారు. చివరిగా ఆ అబ్బాయిని పిలిచి చెప్తున్నాడు, బాబు వెళ్ళి ఈ పని వాళ్ళని పంపితే వినడం లేదు. ఒకవేళ నువ్వు వెళితే వారేం చేస్తారు? వింటారు, అడుగుతారు, ఎందుకంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ద ఓనర్. అలాగని చెప్పి అబ్బాయి వెళ్తున్నాడు. అతను చూసి, ఓ ఇతనే అబ్బాయా, ఇతన్ని చంపితే ఆస్తంతా మనకు వచ్చేస్తుంది, అతన్ని లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు, వీరిని ఎలా సరిచేయగలము, ఎలా మార్చగలము? అంతగా వారిని ప్రేమించడం కూడా జరుగుతూ ఉంది. న్యాయంగా వారిని కొట్టి చంపడం జరగాలి. మనమైతే అది చేస్తాం, చెప్పాలంటే ఇల్లు ఖాళీ చేయమని చేపిస్తాం. ఆయన చెప్తున్నాడు, సరి మీరు మారరు కదా, నేను పోలీసుని పంపుతా, మిమ్మల్ని ఖాళీ చేపిస్తా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్ని పంపుతున్నాడు. ఇదిగో వారు సాధారణమైన వారు కారు, నా పిల్లాడిని చంపినవారు, మీరేదో మాట్లాడితే సరికారు. ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్ని పంపుతున్నాడు. అతనెళ్ళి కొట్టు అని కొట్టి, తరిమి, కన్నీరు గుండ్లన్నీ కూడా వేసి, నీటిని బలంగా ప్రయోగించి అన్నీ చేసిన తర్వాత అక్కడ కొట్టినందుకు పరిగెత్తుకుని వస్తున్నారు. అయ్యా మేము తప్పు చేశామయ్యా, తెలియకుండా చేశామయ్యా. ఈ సంభవాన్ని అట్లే ఇశ్రాయేలుకి దేవునికి పెట్టి చూడండి, కరెక్ట్గా అట్లే ఉంటుంది. దేవుడే ఒక దగ్గర ఒక ఉపమాన రీతిగా చెప్తాడు. ఇదేలాగా చెప్తాడు, ఒక ఇంటి యజమాని తనకు అచ్చి ఉన్న వారి దగ్గర నుండి తెమ్మని పనివారిని పంపుతాడు. అయితే వారు కొందరిని కొట్టి, కొందరిని రాళ్లతో కొడతారు, మరి కొందరిని చంపుతారు కూడా. తన కుమారుని పంపితే వారు భయపడతారనుకుని తన కుమారుని పంపుతాడు. అయితే ఇతను వారసుడని చెప్పి కుమారుణ్ణి తృణీకరించి అతన్ని చంపేశారు. ఇప్పుడు ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తాడని చెప్పి ముగిస్తాడు యేసయ్య.
అప్పుడు విలన్ రావడానికి మనమే కారణమని చెప్పడం కరెక్టే. మనమే కారణం. ఓ మనమే కారణమన్నా కమానే లేదు. ఓహో. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏ. నన్ను సరిచేయడానికి వేరే దారి లేదు. ఎందుకంటే మనం ఇంట్లో సరిగ్గా లేవు. నేను కొట్టానంటే మీరు తట్టుకోలేరు. అందువల్ల కొన్నిసార్లు తండ్రి ఏం చేస్తాడంటే టీచర్ దగ్గర వదిలేస్తారు. మాట వినడం లేదు మిస్ వీణ్ణి. సో డిసిప్లిన్ చేయడానికంటూ టీచర్ ఉన్నారు కదండి. ఆ టీచర్ మనకిష్టం లేదు. టీచర్ ఏం చేస్తారో తెలుసా? ఇటు కొడతారు, తర్వాత ఇలా కొడతారు, తర్వాత మోకాళ్ళేయమంటారు, తర్వాత క్లాస్ రూమ్ బయట నుంచోమంటారు, తర్వాత గ్రౌండ్లో పరిగెత్తమంటారు. ఇప్పుడు అవన్నీ చేయడం లేదు. అందువల్ల పిల్లాడు సరికావడం లేదు. అదే సమస్య ఇప్పుడు. మనకవన్నీ కూడా చేసినందుకు ఒక విధంగా ఒక సామెత మనకి ఊర్లో చెప్పుకుంటుంటారు. ఇంటిలో మారకపోతే బయట మారాల్సిందే. ఇక్కడ కాకపోతే స్కూల్లో మారుస్తారు టీచర్స్. ఇప్పుడు మరి ఇంటిలోనూ మారడం లేదు, అక్కడా లేదు. ఇప్పుడు అదే దేవుడేం చేస్తున్నాడు, పట్టుకుని ఇతని చేతికిస్తున్నారు. ఇతనొచ్చి హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ కింగ్, ఈ రాజు, ఈ యాంటీయాకస్ 4 ఎఫెఫెనస్. ఎందుకు దేవుడు అనుమతించాడు, ఎందుకు ఇటువంటి వారికి అప్పగిస్తున్నాడంటే, నేను నా దేవాలయాన్ని సరిగ్గా ఉంచమన్నా మీరు అది దొంగల గుహగా మార్చేశారు. మీరు ఏహమైనది పెట్టారు. ఇప్పుడు అతను వచ్చి మరొక దానిని ఉన్నంతలో మోసమైన విగ్రహాన్ని లోనపెట్టాడు. ఇప్పుడు మీరు విలపిస్తున్నారు, అయ్యో మీరేం చేశారు ఇన్ని రోజులు? నీ చేతికిచ్చినప్పుడు ఏం చేశారు? దాని ఘనత తెలియలేదు కదా. దీన్ని కాపాడుకుని ఉండాలి. అప్పుడు మీరు వదిలేశారు. ఇతన్నెందుకు పంపాను? నిన్ను బాగు చేయడానికి పంపాను, అతని దెబ్బకి మారతావని. కాని ఇప్పుడున్న జనాల యొక్క మెంటాలిటీ ఎలాగుందంటే, ఒక కఠినమైన రాజు లేస్తున్నాడు, ప్రజల్ని కొట్టి హింసిస్తున్నాడు. వెంటనే ప్రజలేం చేస్తున్నారు? ప్రభువా ఇతని మార్చండి, వేరే రాజుని ఇవ్వండి అని అడుగుతున్నారు. వీరింకా మారలేదు. వీరు మారితే దేవుడు రాజును తానే మార్చేస్తాడు. ఇప్పుడు నేను పంపిన ఉద్దేశం నెరవేరితే నెబుకద్నెజర్నే మార్చేశాడు. నెబుకద్నెజర్ని మార్చాడు. నేను పంపిన ఉద్దేశం నెరవేరితే నేనెందుకు మరొక వ్యక్తిని అక్కడ ఉంచుతాను? కలవరాన్ని ఆపడానికి పోలీసు పంపుతున్నాం, నిమ్మళమయ్యింది. ఆ తర్వాత ఎందుకు పోలీసు అక్కడ ఉంటారు? కొంచెంగా పోలీసుని విత్డ్రా చేస్తారు కదా, ఆ తర్వాత పోలీసు అక్కడ ఉండరు కదా. కలవరము తగ్గలేదు, అయితే అక్కడ ఉన్నవారు పోలీసుని వెళ్ళమని చెప్పి పొమ్మంటే వారు ఎందుకు వెళ్తారు? వారక్కడి నుండి వెళ్లరు. ఈరోజు ఇదే స్పిరిచువాలిటీలో జరుగుతుంది. ఇశ్రాయేల్ జనులు, అయ్యో ఈ రాజు వచ్చాడు, యాంటీయాకస్ 4 ఎఫెఫెనస్ వచ్చాడు, కొట్టి హింసించి బందిని బలిస్తున్నాడు, చెల్లించాల్సిన బలి ఆపాడు, ప్రభువా ఇతని చేతి నుండి మమ్మల్ని కాపాడండి, పిల్లల్ని కొట్టి చంపుతున్నాడు. అప్పుడు కూడా నా ఇంటిని సరిచేయమని చెప్పలేదు. మమ్మల్ని మన్నించమని వారు ప్రార్థన చేయరు, మేము చేసింది తప్పని వారు చెప్పరు. అయితే దానియేలు ప్రార్థన వేరుగా ఉంది. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. దానియేలు ఎందుకు అలా ప్రార్థించాడన్నందుకు కారణం ఉంది. డానియేలు ప్రార్థన వచ్చి బైబిల్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. అప్పుడు జనులు సరికాకుండా ఇది సరికాదు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇదే ఫార్ములా, అన్ని కాలఘట్టాల్లోనూ ఇదే ఫార్ములా. సో దేవుడెందుకు ఇటువంటి వ్యక్తులను అనుమతిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. వ్యక్తులు మాత్రమే కాదు, కొన్ని సందర్భాలు, కొన్ని సమస్యలు ఎందుకు నాకు జరుగుతుంది? ఏదో ఒక దానిలో నేను మారాల్సి ఉంది. నేను మారితే అది మారుతుంది. నేను సరి అయితే నాకున్నటువంటి సమస్యను దేవుడు మార్చేస్తాడు. నేను దేవుని వైపు తిరిగి చూడటానికి దేవుడు నాకు అది అనుమతించాడు అనేటువంటిది మనం గ్రహిస్తేనే సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి. అంతే విషయం. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి కావలసిన టైం ముగిసిపోయింది. అయితే నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే, మనం మాట్లాడ స్పిరిచువల్ డైమెన్షన్లోనికి మన ప్రజల్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళుతున్నామనే అవగాహన నాలో ఉంది. అదీ కాకుండా తెలిసిన విషయం తెలియని కోణాల్లో పలు విషయాలు మనం లెర్న్ చేసేదే హెవెన్లీ కింగ్డమ్ని మనం అర్థం చేసుకోవడానికి. గాడ్స్ మైండ్ మాత్రమే కాదు, గాడ్స్ హార్ట్ బీట్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం హిస్టరీని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్న హిస్టరీని మనం చెప్తున్నాం. అయితే ప్రజలకు అవసరమైంది స్పిరిచువాలిటీయే. అది అధికంగా చెప్పడంలో ఒక సంతోషం ఉంది మనకి. చాలా సంతోషం. మరో రికార్డింగ్లో మనం మరి ప్రార్థన గురించి చెప్పారు. ఇందులో పలు విషయాలు, తెలిసిన విషయాలు తెలియని కోణాల్లో చూద్దాం. తర్వాత ఎపిసోడ్కి నేను చాలా రెడీగా ఉన్నాను, ఆతృతగా ఉన్నాను. తర్వాత నమోదు మనం ఇంకా చాలా విషయాలు లెర్న్ చేసుకుందామని ఓ వెయిటింగ్లో నేనున్నాను. బట్ మోర్ దెన్ దట్, మరి ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు చూసే ప్రేక్షకులు ఇది తరచూ ఇంకా చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ దేవుడు వారిని మరో లెవెల్కి తీసుకుని వెళతాడని ఒక ఆశతో, అంతేకాకుండా మనం కూడా ప్రార్థిస్తున్నాం. వన్స్ అండ్ వైల్ మనమైతే ఎన్నో విషయాలు చూస్తున్నాం, పలు విషయాలు గమనిస్తున్నాం, ప్రేక్షకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. 10 సెకండ్లలో ఈ విధంగా డానియేల్ని చూసేవారికి మీరు ఈ థాట్, ఎందుకంటే మీరు మరో ఇంట్రెస్టింగ్ అయిన భాగం ప్రార్థనను గురించిన ఒక నమోదు,
మరో భాగాన్ని చూడడానికి వచ్చే ప్రేక్షకులకు అలాగే వెయిట్ చేసే వారికి ఎలా ప్రిపేర్ కావాలని చెప్పాలనుకుంటున్నారు? మనము ప్రకటన గ్రంథం గురించి చెప్పుకున్నప్పుడు, ఆ ప్రకటన గ్రంథం మర్మములను గురించి చెప్పుకున్నప్పుడు, ఆ మోర్ ఎవిడెన్సెస్, హిస్టరీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. డానియల్ ఆరంభించేప్పుడు మనం అధికంగానే స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాము. ఎందుకంటే డానియల్ బుక్ కూడా అలాగే మిక్స్ అయింది. ఆ జనులకి చూసేవారికి మనము ఇష్టపడి చెప్పేదేంటంటే, ఈ హిస్టరీ ఇటువంటి సంభవాలు వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అయితే ఈ స్పిరిచువాలిటీయే లైఫ్ని మారుస్తుంది. సో మనం ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, చర్చికి వెళ్ళినా సరే, ఒక మెసేజ్ విన్నా సరే, లేక ఒక ప్రోగ్రాం చూసినా, దీని నుండి నా స్పిరిచువల్ లైఫ్కి నేనేం గెయిన్ చేస్తున్నానన్నది మాత్రం ఎప్పుడూ కాన్షియస్గా ఉండాలి. ఆ కనుదృష్టి ఉండాలి. ఆ దృష్టిను ఈ ప్రోగ్రాం చూడటం వల్ల నాకు ఎటువంటి స్పిరిచువల్ గెయిన్ ఉంది, స్పిరిచువల్ గెయిన్ లేకుండా మనం ఒక విషయాన్ని చూసి ప్రయోజనమే లేదు. అది మాత్రం మన మైండ్లో ఉంచుకొని ఏ ప్రోగ్రాం చూసినా సరే, ఈ ప్రోగ్రాం చూసేప్పుడు కూడా ఈరోజు ఏం టేక్ అవే అనేదే వారు స్పిరిచువల్ టేక్ అవే ఏంటనే అర్థం చేసుకుంటేనే దేవుడు వారితో మాట్లాడడం ఆరంభిస్తారు. అదే ఒక గొప్ప అదే ఒక రెవల్యూషన్గా ఉంటుంది. సంతోషం బ్రదర్ జగన్. ఐ థింక్ చాలా విషయాలు లెర్న్ చేశాం. నేను చాలా విషయాలు లెర్న్ చేశాను. డానియల్ చాప్టర్ 9 ఓ టర్నింగ్ పాయింట్ అయిన చాప్టర్, చాలా సీక్రెట్స్ ని రివీల్ చేసే చాప్టర్. దానియేలు దర్శనాలు మరో కార్యక్రమంలో మళ్ళీ